హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి, నిన్న వీడియోలో చూసారు కదా మేము ఎలా వెళ్ళా ఏంటి అనేది. ఇదిగోండి, మెయిన్ అయితే ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ చూసారా, ఈ చెరువులా ఉంది కదా, ఇదే అది కొండకర్లావ ఆవా అన్నమాట. ఇక్కడ చూసారా ఫుల్ రష్గా ఉంది. ఇదిగోండి, అక్కడ చూడడానికి వెళ్ళే వాళ్ళు బండ్లు అన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ చేపలు అవన్నీ పడతారంట. ఇక్కడ వాళ్ళందరూ ఇలా ఉన్నారనమాట. ఇదిగోండి చూసారా, అక్కడ ఆవులు కాస్తూ చాలామంది అలా ఉన్నారు. ఇదిగోండి, ఇక్కడైతే వాళ్ళు అవన్నీ సర్దుకోవడం అన్నీ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ లైఫ్ జాకెట్స్ అవన్నీ ఇక్కడ పెట్టారు. మేమైతే ఇదిగోండి ఆ లాన్కి వెళ్తున్నాము పడవ ఎక్కడానికి. భలే ఉంది అసలు, సూపర్ తెలుసా. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేము వెళ్ళాలి అందరము. చాలా బాగా అనిపించింది. ఫోటోషూట్కి అయితే హైలైట్, ఫొటోస్ వీడియోస్ భలే వచ్చాయి. అసలు లొకేషన్ అయితే చాలా బాగుంది. దూరం అన్నీ ఒక్క ప్రాబ్లం తప్ప ఇంకేం లేదు. ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వెళ్తే ఆ దూరం అనే ఫీలింగ్ కూడా ఉండదు. అలా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఇద్దరు ముగ్గురు అలా వెళ్తే కొంచెం బోరింగ్గా అలా అనిపిస్తుంది అనమాట. భలే అనిపించింది, నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, చాలా బాగా అనిపించింది మాకైతే. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనే కాదు, మా తమ్ముడు వాళ్ళు, మా బుడ్డోడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఇదిగోండి, మనం ఆ పడవెక్కి లోనికి వెళ్తాం కదా, ఇలా కలువ పువ్వులు అవన్నీ తెంపుకొని రావచ్చు అనమాట. చాలామంది తెంపుకుంటూ వచ్చేసారు. మేము వెళ్ళేటప్పుడు తక్కువే ఉన్నాయి, మేమైతే ఎక్కువ తెంపలేదు, జస్ట్ తక్కువే తెంపామన్నమాట. ఇదిగోండి, ఇలా ఎక్కి వెళ్తున్నాము. ఎలా ఉంది ఏంటని చూద్దాం. చూసారు కదా, చాలా బాగుంది. ఇదిగోండి చూడండి, ఇలా మేము ఈ మొక్కలు చూసుకుంటూ, ఇదిగోండి ఆకులు ఇవన్నీ భలే ఉన్నాయి. అసలు లొకేషన్ అయితే అసలు హైలైట్, చాలా బాగా అనిపించింది. ఇదిగోండి, మా బుడ్డోడైతే ఇంకా వాడు కూడా ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇదిగోండి చూసారా, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే మీరు వీడియోలో చూసుంటారు. భలే ఆనందం అనిపించింది వాడికి. వాటర్ చూసుకుంటూ వాటర్లో చేపెడుతూ వాళ్ళ మాయాలతో అలా ఎంజాయ్ చేశాడు వీడైతే. చాలా బాగా అనిపించింది వీడికి కూడా. ఇదిగోండి, చుట్టూ కొండలు, ఇలా మేఘము ఇవన్నీ, అంటే అక్కడ ఆ మేఘము ఆ కొండ ఒకే దగ్గర అనేటట్లు చుట్టూ మొక్కలు. ఇదిగోండి, చాలా బాగా అనిపించింది, భలే అనిపించింది, మొత్తం బాగుంది. నీటి బాతులు అవన్నీ అటు ఇటు ఎగురుతూ, ఆకాశంలో పక్షులు ఎగురుతూ చాలా బాగా అనిపించింది. మార్నింగ్ టైము ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నిజంగా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, చూడడానికి చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా బాగా అనిపించింది నిజంగా. మనకు కూడా మనసు ప్రశాంతంగా హాయిగా ఉంది. ఒక మంచి ప్లేస్కి వచ్చాం కదా, వచ్చినందుకు చాలా బాగా అనిపించింది మాకైతే. దూరం అనే ఒకే ప్రాబ్లం తప్ప మాకైతే ఇంకేం అనిపించలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా.
వీడియోలో అయితే మా అన్నయ్య రవి మిస్ అయిపోయారనమాట. వాళ్ళు లేరు, డ్యూటీకి వెళ్ళిపోయారు. ఈసారి వాళ్ళు ఉండేటప్పుడు వెళ్దాం అక్క అన్నారు మా తమ్ముడు వాళ్ళు. వాళ్ళతో ఇంకోసారి వెళ్ళి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. అయితే ఈ బోటు ఎక్కడానికి ఈచ్ వన్ పర్సన్కి 150 రూపీస్ అనమాట. మా 4 మెంబర్స్కి 600 తీసుకున్నారు. చాలా బాగా అనిపించింది నిజంగా. ఇదిగోండి చూడండి, మా పొట్టుడు మొత్తం చూస్తూ కిందికి పైకి, ఇదిగోండి చూసారా ఆ పువ్వులతోని అలాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిగోండి చూడండి, భలే అనిపించింది. వాడికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చూసారా బాగుంది. నెక్స్ట్ చేపలకి అన్నిటికి కింద అదే వలలు అవన్నీ కట్టారనమాట కర్రలతో. మేము వచ్చి కర్రలు ఇలా వేశారు ఏంటని అంటే మేము వాళ్ళ దారి కోసం వేశారేమో అనుకుంటే లేదు, చేపలు అవన్నీ పడతారమ్మా, బోటింగ్కి వెళ్తారు అని వాళ్ళు చెప్పారనమాట. ఓహో అనుకున్నాం. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నిజంగా. చూడండి చుట్టుపక్కల కొండలు, పచ్చని మొక్కలు చాలా బాగా అనిపించింది. ఒకప్పుడైతే ఊర్లో అంటే చెరువులో ఉండేవి ఇలాగా. ఇప్పుడు మన సిటీలో అయితే దగ్గరలో లేవు కదా, ఇలా దూరంగా వెళ్ళి చూసి రావాల్సి వస్తుంది అనమాట. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా. మీరు ఎవరైనా ఒకసారి వెళ్ళాలంటే వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంది. హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కూడా. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోస్ అయినా ఏవైనా చేసుకోవాలంటే చాలా బాగుంటుంది నిజంగా. చూసారా భలే అనిపించింది. మేమే కాదు చాలామంది వెళ్ళి వస్తుంటున్నారు. అక్కడ ఎక్కువ పడవలు అవన్నీ ఉంటాయి. మనం వెళ్ళగానే వాళ్ళు ఎంతమంది ఏంటి అని అడుగుతారు. 1 అవరా, హాఫ్ అన్ అవరా అని అడుగుతారు. ఇదిగోండి చూసారా ఆకాశంలో పక్షులు, భలే అనిపించింది. అక్కడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నెక్స్ట్ ఆ అన్నయ్య వాళ్ళతో మాట్లాడుకుంటూ ఫోన్పే చేసేసి మేమైతే పడవెక్కిపోని మాట్లాడుకుంటూ అలా మా తమ్ముళ్ళ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ అలా మేమైతే ముందుకు వెళ్ళిపోయాం. చూసారా చాలా పెద్దది ఇదైతే. చుట్టూ భలే అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఈ గ్రీన్ కలర్ లేయర్తో చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా.
నెక్స్ట్ అక్కడ సౌండ్ సిస్టమ్ అవన్నీ పెట్టారనమాట గుడి దగ్గర. అక్కడ సాంగ్సే మనకు వినిపిస్తాయి. అలా వినుకుంటూ మనం మాట్లాడుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి మేమైతే వచ్చేసాం. మాది ½ an hour అయిపోయిందనమాట. ఇదిగోండి ఇక్కడ అలా కొంతమంది కూర్చొని ఉన్నారనమాట. చూసారా మొత్తం అయితే ఇలా ఉంటుంది. చాలా బాగా అనిపించింది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఇదిగోండి ఇలా ఉంది మొత్తం లొకేషన్ అయితే. చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా మీరు ఎవరైనా వెళ్ళాలంటే ఒకసారి వెళ్ళండి. ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.